హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. మొత్తానికి బిగ్ బాస్ 8 తెలుగు ప్రోమో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే అన్నపూర్ణ స్టూడియోస్లో మొత్తం ప్రోమో షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ టెలికాస్ట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. 99% ఆగస్ట్ ఫస్ట్ వీక్ ప్రోమో టెలికాస్ట్ అవుతుంది విత్ ఏ రిలీజ్ డేట్ మీద చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా సెప్టెంబర్ 1 ఆర్ సెప్టెంబర్ 8 అనేది ఆ క్లారిటీ మనకి మోస్ట్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది. ఈ రెండిట్లో మాత్రం ఏదో డేట్ కన్ఫర్మ్. 90% అయితే సెప్టెంబర్ 8. బట్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో మాత్రం ఆగస్ట్ 25 అయిపోతుందని అప్డేట్ వచ్చింది. సో ఆ లెక్క చూస్తే సెప్టెంబర్ 1 స్లాట్ ఖాళీగా ఉంది కాబట్టి ఎనీహౌ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ప్రోమోతో పాటు రిలీజ్ డేట్ కూడా మనకి అప్డేట్ వచ్చేస్తుంది. ప్రోమో అయితే జరిగిపోయింది, షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ వర్క్ అవన్నీ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి విత్ అన్ని థీమ్స్ మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తారు. సో వెయిట్ చేయండి. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఈసారి ట్యాగ్ లైన్ అంతులేని ఆనందం కదా, అంతులేని వినోదం, ఇన్ఫినిటీగా ఎంటర్టైన్మెంట్. సో ఈ ట్యాగ్ లైన్తో వస్తుందని మనకి టాక్. ఇది ప్రోమో అప్డేట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను తమ్ముళ్ళలో పెట్టినట్టే. హర్ష సాయి వర్సెస్ మన యువ సామ్రాట్ రవి వీళ్ళు వస్తున్నారని చెప్పి సర్క్యులేట్ అవుతుంది. ఇందులో ఎవరు వస్తున్నారు, ఇద్దరు వస్తున్నారా, ఒకరు వస్తున్నారా, ఆ అప్డేట్ కూడా మాట్లాడుకుందాం క్లియర్గా లెజిట్ న్యూస్తో. అట్ ద సేమ్ టైం ఇంకా గట్టి కొడితే 40 days ఉంది కాబట్టి ఎంతమంది కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అయ్యారు అంటే ఎంతమందిని కొత్తగా అప్రోచ్ అయిన దాంట్లో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. మనకు తెలుసు కదా బిగ్ బాస్లో. మోడల్ కేటగిరీస్లో ఎవరు వస్తున్నారు, హీరో కేటగిరీస్లో ఎవరు వస్తున్నారు, హీరోయిన్ కేటగిరీస్లో ఎవరు వస్తున్నారు, సింగర్ కేటగిరీలో ఎవరు వస్తున్నారు, సీరియల్ యాక్టర్స్ కేటగిరీ, సీరియల్ యాక్టర్స్ కేటగిరీలో ఎవరు వస్తున్నారు, యాంకర్ కేటగిరీలో ఎవరు వస్తున్నారు, ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ సెట్ వరకు ఎంతవరకు జరిగింది, 2 houses అనే టాక్ నిజమా, అది టాక్ లాగే మిగిలిపోతుందా, అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. సుత్తి లేకుండా స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తా. ఫస్ట్ పాయింట్, హర్ష సాయి రావట్లేదు, అట్ ద సేమ్ టైమ్ యువ సామ్రాట్ రవి బ్రో కూడా రావట్లేదు, ఇద్దరు రావట్లేదు. అది 100% ఫేక్ న్యూస్. యువ సామ్రాట్ రవి రావట్లేదు అనే దానికి మంచి కన్ఫర్మేషన్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో క్లియర్గా పెట్టా. యువ సామ్రాట్ రవి ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 8 అని. దానికి ఆయన కూడా లైక్ చేశాడు. ఇంకా దానికంటే ఎవిడెన్స్ నేను చూపించలేను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పెడతాను, ఫాలో అవ్వండి. దాని గురించి కాకపోయినా బిగ్ బాస్ 8 రిలేటెడ్ అప్డేట్స్ అన్ని త్వరగా అక్కడ నేను పోస్ట్ చేస్తాను, స్టోరీస్లో కానీ పోస్ట్లో కానీ. వీడియో చేసేసరికి ఒక 3-4 రోజులు లేట్ అవుతుంది కాబట్టి త్వరగా అప్డేట్స్ కావాలని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అది ఈ అప్డేట్. నెక్స్ట్, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ 90% వస్తారు. వీళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ చేయలే. అగ్రిమెంట్ గురించి మాట్లాడితే బిగ్ బాస్ ఇప్పటికి చాలా మందిని అప్రోచ్ అయ్యారు. బట్ అగ్రిమెంట్ సైన్ చేసిన వాళ్ళే 100% కన్ఫర్మ్ కాబట్టి ఆ అగ్రిమెంట్ మీద సైన్లో ఆగస్ట్ 15th 16th జరుగుతాయి. బట్ కొన్ని క్యాండిడేట్స్ మనకు అర్థమైపోతుంది ఇవి కన్ఫామ్గా అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు, బిగ్ బాస్ వాళ్ళు కూడా తీసుకుంటారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉందని. అటువంటి లిస్ట్ నేను ముందు చెప్పేసి తర్వాత కొత్తగా ఎవరు అప్రోచ్ అయ్యారు, ఏ కేటగిరీ నుంచి ఎవరు వస్తున్నారు, అందులో ఎవరికి రావడానికి అయితే వస్తుందో కూడా క్లియర్గా చెప్తా విత్ ఫొటోస్. చాలా మంది మన వీడియోలో ఫొటోస్ పెట్టండి అర్థం కావట్లేదు అన్నారు. సో ఫొటోస్ కూడా ట్రై చేస్తా విత్ నేమ్స్. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్లో ఫస్ట్ కేటగిరీలో కాదు, మొత్తం 8 మంది ఉన్నారు బిగ్ బాస్ 8. ఈ 8 members చెప్తున్నా కన్ఫర్మ్ లిస్ట్. రైమింగ్ కోసం పెట్టలే, 8 members ఉన్నారు ప్రజెంట్ కన్ఫర్మ్డ్. ఫస్ట్ వచ్చేసరికి అంజలి పవన్ గారు. ఈమె నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, ఈమె లాస్ట్ సీజనే రావాలి. బట్ ఆమె తీసుకున్న కాలే, ఆమె రాలేదు. ఈసారి 100% వస్తారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎవరు అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు, బట్ చేస్తారు. ఆగస్ట్ 15th అగ్రిమెంట్ జరుగుతుంది, బట్ వీళ్ళు చేస్తారు. వీళ్ళు కన్ఫర్మ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్పి 8 మందిలో అట్లీస్ట్ 6 గ్రేడ్గానే వస్తారు. 8 కూడా రాడే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అంజలి పవన్ గారు. సెకండ్, తేజస్విని గౌడ గారు అంటే అందరికీ తెలుసు కదా, అమ్మర్ వాళ్ళ వైఫ్. అండ్ ఆమె కూడా మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 1.7 million సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు యూట్యూబ్లో. ఇప్పుడు మంచి ఫేమ్ మీద కూడా ఉన్నారు, నీతోనే డ్యాన్స్ విన్నారు. మీరు ఆమె యూట్యూబ్ వీడియోలు చూస్తే అర్థమైపోతాయి. ఆమె షాపింగ్ వీడియోలు ఇవన్నీ చేస్తున్నారు, అంటే మీకు అర్థం అవ్వాలి కదా బట్టలు దేనికి చెప్తున్నారు. సో ఆమె రావడానికి ఛాన్స్ కాదు, ఉంది, ఆమె వస్తారు. నెక్స్ట్, హారిక, ఏకనాథ్ వాళ్ళ వైఫ్. ఈమె రావడానికి చాలా ఛాన్స్ ఉంది. మధ్యలో చెప్పాను కదా ఏకనాథ్ బ్రో చిన్న ఫిట్టింగ్ పెట్టాడని చెప్పి ఇద్దరు వద్దాం అని చెప్పి. బట్ ఈసారి బిగ్ బాస్ 8 వాళ్ళు ఈ సీజన్ పెయిర్స్ని అస్సలు ఎంకరేజ్ చేయట్లే. సో ఆ డిస్కషన్ అయితే అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్లీ సోలోగానే రావచ్చు. ఆ సోలోగా వచ్చిన క్యాండిడేటే హారిక గారు. ఈమెకు కూడా చాలా మంచి లాయల్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. చాలా లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. బీభత్సమైన ఫ్యాన్ బేస్ అని చెప్పను కానీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఈమె రావడానికి కూడా ఛాన్స్ ఉంది కన్ఫర్మ్ లిస్ట్లో. నెక్స్ట్, ప్రేరణ గారు. ఈమెకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మా టీవీ సీరియల్ యాక్ట్రెస్. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా చేస్తున్నారు.
ఈమెని కూడా అప్రోచ్ అయ్యారు. ఈమె కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి హై ఛాన్స్ ఉంది. ఈమె కృష్ణ ముకుంద మురారిలో లీడ్ యాక్ట్రెస్, సీరియల్ అయిపోయింది, వస్తారు. నెక్స్ట్ కమీడియన్ కేటగిరీ నుంచి బంచిక్ బబ్బులు, ఈయన కన్ఫామ్గా ఈ సీజన్ రాబోతున్నాడు, రాసి పెట్టుకోండి. లాస్ట్ సీజన్ అవ్వలేదు, ఈ సీజన్ వస్తున్నాడు. టేస్టీ తేజ్ లాగమాట కమీడియన్ కేటగిరీ. నెక్స్ట్ సింగర్ సాకేత్, ఈయన సింగర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట, ఈయన కూడా అప్రోచ్ అయ్యారు. ఈయన మంచి ఆసక్తి మీద ఉన్నాడు, సైన్ పెట్టలేదు, ఈయన పెడతాడు, వస్తారన్నమాట. ఫొటోస్ పెడతాను, క్లియర్గా చూడండి. కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్ వర్క్, బట్ ఫొటోస్ అడిగారు కాబట్టి పెడుతున్నా. నిన్న ఇన్స్టాగ్రామ్కి వెళ్తే ఇవన్నీ పెట్టేసి ఉన్నారు ఆల్రెడీ రోజు. నెక్స్ట్ రితు చౌదరి, ఈమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా చేస్తున్నారు, ఈమె కూడా వస్తారు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8వ క్యాండిడేట్ ఇంద్రనీల్ గారు, సీరియల్లో చక్రవాకం ఏదనుకుంటా, అందులో లీడ్ యాక్టర్. ఈయన ముందు కూడా రావాల్సింది, రాలేదు. ఈసారి మాత్రం 100% చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఈయన వస్తున్నారు. ఈ 8 మంది కన్ఫామ్ లిస్ట్లో మీరు వేసుకోవచ్చు. వరస్ట్ కేసులో 6 వస్తారు. మళ్ళీ ఇంకోసారి చెప్పిన వీళ్ళు ఎవ్వరూ సైన్ చేయలేదు, బట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా అప్రోచ్ అయిన లిస్ట్ విత్ కేటగిరీస్ లో మాట్లాడుకుందాం. ప్రతి బిగ్ బాస్ సీజన్ లో హీరో కేటగిరీ నుంచి 2-3 వస్తారు, ఆర్ అట్లీస్ట్ ఒకరైనా వస్తారు కదా. అలాగే హీరో కేటగిరీలో అప్రోచ్ అయిన వాళ్ళని ఎవరినంటే హీరో అబ్బాస్ గారు తెలుసు కదా, అందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ ఆదిత్య ఓం అంటే లాహిర్లో మూవీలో లీడ్ యాక్టర్, ఆయన కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ వినోద్ కుమార్, ఈయన కొంచెం పాత యాక్టర్, బిజినెస్ మ్యాన్ కూడా. అండ్ రోహిత్, ఈయన కూడా మన అంటే మీ ఏజ్ తెలియదు, మా చిన్నప్పుడు ఒక మిడ్ రేంజ్ హీరో, నెలకు సినిమా వచ్చింది, శంకర్దాద్ MBBS లో ఉన్నాడు కదా, క్యాన్సర్ పేషెంట్. ఈయన హీరో కేటగిరీలో 4 అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ఎంతమంది వస్తారో మనకు తెలియదు, అందుకే ఇందాక కన్ఫామ్ లిస్ట్ లో చెప్పట్లే. వీళ్ళు 4 అయితే అప్రోచ్ అయ్యారు హీరో కేటగిరీస్ లో. ఫోటోస్ వేసాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. నాకైతే అబ్బాస్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కొంచెం శివాజీ గారి వైబ్స్ వస్తాయని అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ప్రతి సీజన్ మోడల్ కేటగిరీ నుంచి నోరు ఒకటి తిరగట్లే, మోడల్ కేటగిరీ నుంచి ఒక వ్యక్తి వస్తారు, లేడీ ఆర్ ఫీమేల్, మోస్ట్లీ మేలే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ప్రిన్స్, దాని ముందు రాజు, ఇంకా చాలా మంది వచ్చారు. అలాగా ఈసారి కూడా 2 అప్రోచ్ అయ్యారు. మేల్ నుంచి సయీద్ రోహాన్ అబు, ఈయన మోడలే. ఇంకా ఆమె ఊర్మిళ చౌహాన్, వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారు. వీళ్ళిద్దరికి ఇంటర్వ్యూస్ కూడా జరిగిపోయి, బట్ వీళ్ళిద్దరిని తీసుకోవాల్సిన కాల్ వీళ్ళు కాదు, బిగ్ బాస్. ఎందుకంటే మోడల్ కేటగిరీలో అంత బజ్ ఉండదు, వీళ్ళు కాల్స్ ఉండదు. బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటే హెల్ప్ అవుతుందో అని చెప్పి ప్లాన్ చేసి తీసుకుంటారు. అప్డేట్ మీకు ఒక 2 weeks లో చెప్తారు. బట్ వీళ్ళిద్దరిలో ఒకరు వస్తారు, ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే మోడల్ కేటగిరీ నుంచి ప్రతిసారి ఒకరు వస్తారు. వీళ్ళ ఫోటోలు పక్కన వేస్తా, పేర్లు తెలియదు కాబట్టి పక్కన వేస్తారు. నెక్స్ట్ యాంకర్ కేటగిరీ నుంచి 2 అప్రోచ్ అయ్యారు. మంజుష గారని ఐ డ్రీమ్ యాంకర్, అండ్ వర్షిని, మనకు తెలుసు కదా భూమి పుట్టినప్పటి నుంచి అంటే పేరు. వీళ్ళిద్దరిలో ఒకరు రావడానికి హై ఛాన్స్. నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మంజుష గారు రావడానికి ఛాన్స్ ఉంది, బట్ ఆమెకి ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ అవ్వలేదు. కండక్ట్ అయితే తెలుస్తుంది. బట్ యాంకర్ కేటగిరీ నుంచి అప్రోచ్ అయిన కంటెస్టెంట్లు అయితే వీళ్ళిద్దరు, కంటెస్టెంట్లు కాదు క్యాండిడేట్లు, కన్ఫర్మ్ అయితే అప్పుడు కంటెస్టెంట్లు. నెక్స్ట్ హీరోయిన్ కేటగిరీ నుంచి 3, యాక్ట్రెస్ రిచా, నువ్వే కావాలి హీరోయిన్, యాక్ట్రెస్ లయ మన తెలుగు హీరోయిన్, అండ్ యాక్ట్రెస్ అంకిత సింహాద్రి మూవీలో సెకండ్ హీరోయిన్. వీళ్ళు 3 అప్రోచ్ అయ్యారు. వీళ్ళు 3లో ఇంకా బిగ్ బాస్ కాల్ ఎవరిని తీసుకుంటే హెల్ప్ అవుతుందో, అట్లీస్ట్ ఒకరినైనా తీసుకుంటారు, లేకపోతే 2. నెక్స్ట్ సీరియల్ కేటగిరీలో యాక్ట్రెస్ సనా గారు అని చెప్పి ఒకరు ఉంటారు, ఫోటో పక్కన పడుతుంది, ఆమెను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈటీవీ ప్రభాకర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ప్రతి సీజన్ అప్రోచ్ అవుతారు, ఆయన కాల్ అది. నెక్స్ట్ దీపికా గారు అని చెప్పి బ్రహ్మముడి సీరియల్. నాకు డౌట్ వచ్చి సీరియల్ నడుస్తుంది కదా, మంచి టీఆర్పీ రేటింగ్లు ఈమె ఎలా వస్తుంది అనుకున్నా, బట్ సీరియల్ అయిపోతుందంట ఈ మధ్య, అర్థమైంది నాకు. సో ఈమె వస్తారా అంటే ఈమె వస్తే ఈమె రావడానికి తక్కువ ఛాన్స్ ఉంది అనుకోండి, ఎందుకంటే సీరియల్ కేటగిరీ నుంచి వస్తున్నారు ఆల్రెడీ బోల్ పేర్లు. ఇప్పుడు ప్రేరణ గారు, తేజు. సో మళ్ళీ ఇంతమంది సీరియల్ కేటగిరీలో పెట్టుకుంటారా లేదని తెలియదు. ఇప్పుడు సీరియల్ కంటే మంది ఎక్కువైపోద్దని నా ఫీలింగ్. మరి చూడాలి. చెప్పాను కదా ఈసారి బిగ్ బాస్ 8కి ఒక కంప్లైంట్ ఉంది, ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్లు విన్ అవ్వట్లేదు అని చెప్పి. సో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్లు తేవాలని చెప్పి తేజు, హారిక, ప్రేరణతో పాటు ఈమెను కూడా తెచ్చారనుకోండి, ఆశ్చర్యపోవట్లేదు. మళ్ళీ బ్యాచ్ల ఫామ్ అయితే ఇంకా ఆశ్చర్యపోవట్లేదు. నెక్స్ట్ అక్షిత, ఈమె నీతోనే డాన్స్ 2.0లో అక్షిత నితిన్ అనే పేరు 4th place వచ్చింది. ఈమెను అప్రోచ్ అయ్యారు. ఈమె ఎప్పుడు వస్తుందంటే హారిక అని ఇందాక పేరు చెప్పాను కదా, ఆమె కానీ పొరపాటు నేకనాథ్ గారి వల్ల దయ వల్ల రాలేదనుకోండి, అప్పుడు ఈమె రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆమె వస్తే ఈమె రాదు, ఇది ఫిక్స్. యూట్యూబ్ కేటగిరీ నుంచి సోనియా సింగర్ అని చెప్పి లాస్ట్ ఇయర్ మంచి బజ్ ఉంది, మంచి ఫేమ్ కూడా ఉంది, బట్ మూవీ కమిట్మెంట్స్ వల్ల రాలేదు. ఇప్పుడు మూవీ కమిట్మెంట్స్ లేవు, బజ్ కూడా లేదు, ఫేమ్ కూడా కొంచెం తగ్గింది.
ఇప్పుడు అప్రోచ్ చేయరు. ఇప్పుడు ఆమ్ కాల్ కాదు, బిగ్ బాస్ కాల్ అనమాట. నెక్స్ట్ అక్కీ చెర్రీ అని చెప్పి ఈయన కూడా ఒక యూట్యూబర్ అంట, ఈయన్ని అప్రోచ్ అయింది. ఈయన తీసుకోవడం కూడా ఈయన కాల్ కాదు, బిగ్ బాస్ కాల్. ఎందుకంటే ఇందాక పైన చెప్పాను కదా, ఓల్డ్ రకాల కేటగిరీస్ లో కంటెస్టెంట్లు వాళ్ళ ఎస్ఆర్ నో, వాళ్ళ అవైలబిలిటీ బట్టి మిగిలిన వాళ్ళని పిక్ చేసుకుంటారు. ముందు బిగ్ బాస్ లో బజ్ ఉన్న వాళ్ళని, వాళ్ళ షోకి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకుంటారు 70%, మిగిలిన 30% ఏరుకుంటారు ఇలాగా. సో ఇది కేటగిరీలో వచ్చిన అన్ని కేటగిరీలో ఉన్న అప్రోచ్ లిస్ట్, ఇందాక కన్ఫర్మ్ లిస్ట్ ఇవి. అన్ని ఫొటోస్ పెడతాయి, టైం పడుతుంది అప్లోడ్ అయ్యేసరికి. నెక్స్ట్ కుమారి అంటే రాస్టర్ను ఇందాక చెప్పినట్టు హర్ష సాయి, మన యువ సామ్రాట్ రవి, వీళ్ళు నలుగురు సచ్చినా రావట్లేదు, అదంతా ఫేక్ న్యూస్. స్పై అక్క గారిది ఇంకా నాకు డౌటే. ఒక ఫారెన్ యూట్యూబర్ అని ఒక కేటగిరీ నుంచి ఒకళ్ళని అప్రోచ్ అయ్యారంటున్నారు, ఆమెను కూడా అప్రోచ్ అయ్యారంటున్నారు. బట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, అది ఫైనలైజ్ అయితే చెప్తా. బట్ ఒకళ్ళైతే వస్తారు. 2 houses గురించి 100% న్యూస్ లేదు, ఇంకా రెండో ఇల్లు కట్టలేదు, ఫస్ట్ ఇల్లుకే ఇంటీరియర్ వర్కే జరుగుతుంది. బట్ ఇంకో హౌస్కి కావాల్సిన, ఒక చిన్న హౌస్కి కావాల్సిన ప్లేస్ వదిలేశారు. యాజ్ ఆఫ్ నో అది ఖాళీగానే ఉంది. బట్ అది ఎందుకు ఉందనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఈ హౌస్ వర్క్ అయిపోయిన తర్వాత అది చేస్తారేమో అని టాక్, అదైతే మీకు చెప్తా. బట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఉంది, ఛాన్స్ ఉంది. లోగో చూసినా, లోగోని బ్రేక్ డౌన్ చేసినా, డీకోడ్ చేసినా అర్థమవుతుంది ఏంటంటే 2 కొంపలు ఉంటాయని అర్థమవుతుంది. ఆ 2వ కొంప కోసం ఆ చిన్న ప్లేస్ వదిలేరని సమాచారం. బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి ఇంకా 2వ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ హౌస్ ఇంటీరియర్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇందుకు ప్రోమో అయిపోయింది. ఇది అంతా అయిపోయిన తర్వాత 2వ హౌస్ స్టార్ట్ చేస్తారేమో. అందులో ఎలా పెడతారో థీమ్ అనేది, థీమ్ రిలీజ్ చేసి ప్రోమో రిలీజ్ చేసాకే మనకు అర్థమవుతుంది అసలు ఏ కాన్సెప్ట్ లో వెళ్ళబోతున్నారు. 16 మంది తీసుకుని 8 ఒక హౌస్, 8 మంది ఇంకో హౌస్ లో పెట్టి ఒకరికి ఫుల్ ఆఫ్ లగ్జరీ ఇచ్చేసి ఇంకోరికి అసలు ఏమీ లేకుండా, వంటగది లేకుండా, వాళ్ళు కష్టపడి ఏమైనా టాస్క్లు ఆడి ఏమైనా చేస్తే అప్పుడు ఫుడ్ వచ్చినట్టు ఏదో పెద్ద మతలబ్ పెట్టబోతున్నారు. 2 houses ఉంటే ఆ కాన్సెప్ట్ ఉంటుంది. లేదు ఒకే హౌస్ లో పార్టీసులు పడితే ఏముంది, మొన్న సీజన్ 7 ఉంటుంది. బట్ మోస్ట్లీ నాకు వచ్చిన టాక్ ప్రకారం ఉంటుంది 2 houses. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇవి ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్లు. నెక్స్ట్ అప్డేట్ ఆగస్ట్ 1st వీక్ ప్రోమో వచ్చేస్తుంది, రిలీజ్ డేట్. అప్పుడు థీమ్ కూడా అర్థమైపోద్ది, హౌసెస్ కాన్సెప్ట్ కూడా అర్థమైపోద్ది. ఆ పార్టీకి ఇంకా చాలా మంది కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేస్తుంది. 15th అయితే అందరిది వచ్చేస్తుంది. అప్పుడు డీటెయిల్ గా విత్ పిక్స్ మొత్తం పెట్టేస్తే ఎంతమంది అయితే అంతమందిని సెలెక్ట్ చేశారు అందరిది. దీనికంటే ముందు మీకు ఎవ్రీడే బేసిస్ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పోస్ట్ చేస్తా, ఫాలో అవ్వండి. మొత్తం అప్డేట్స్ అన్ని ఉంటాయి. ఓన్లీ బిగ్ బాస్ రిలేటెడ్, వేరే సుల్ ఉండదు. మీకు తెలుసు కదా, బిగ్ బాస్ 8 ఇంకొక 40 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. బిగ్ బాస్ మీద, హౌస్ మీద ఎలా అయితే కండీషన్స్ ఇస్తారో మన ఛానల్ మీద కూడా కండీషన్స్ ఇస్తే బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్, అనాలిసిస్, రివ్యూస్, ఎవ్రీథింగ్ అన్ని ఇంకా రానున్న రోజుల్లో అలా వస్తూనే ఉంటాయి. సపోర్ట్ చేయండి. మన ఛానల్ లాస్ట్ ఇయర్ పెట్టాం, మంచిగా క్లిక్ అయ్యి 14K సబ్స్క్రైబ్ వచ్చారు. ఈసారి ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తున్నా. ఎవ్రీడే 24/7 ఏం జరుగుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆనెస్ట్ గా, ఫిల్టర్లెస్ గా, అన్బయాస్డ్ రివ్యూస్ తో రాబోతున్నా. సో కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ కంటెంట్ నచ్చితే, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దు. ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, కొంచెం రీచ్ ఎక్కువ వెళ్తుంది. ఇంకా నచ్చితే షేర్ చేయండి, ఇంకా కుదిరితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.